హాయ్ హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ సీజన్లో సుసి ఎపిసోడ్ నెంబర్ 12. అప్పటికే కోర్ట్ టైం కావడంతో అందరూ యథాస్థానంలోకి వచ్చి నించున్నారు. శశి కూడా కొంచెం బాగుండటంతోనే శశికి ఏమైందని లేడీ డాక్టర్ ఈ జడ్జి అడగడంతో స్ట్రెస్తో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పింది. ఇప్పుడు నీకు ఓకే కదమ్మా అని చెప్పడంతో చిన్నగా తల ఊపింది ఓకే అన్నట్టుగా. ఇక నేను తీర్పు చెప్పడం మొదలు పెడుతున్నాను. పూర్వ ఫలితాలు ఇక్కడ పొందుపరిచినంత మీదట శశిరేఖకి అభిమన్యుకి జరిగిన పెళ్లిని రద్దు చేస్తూ శశిరేఖ ఆదిత్య భూషణ్ దగ్గరే ఉండటం కరెక్ట్ అని కోర్టు వారు భావించి దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీరు అభి వైపు చూసింది. కానీ అభి తన ముఖంలో ఎలాంటి భావం కనిపించకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయింది శశి. అక్కడే ఉన్న ఆదిత్య కళ్ళు కన్నింగ్నెస్ పెట్టొచ్చినట్టుగా కనిపించింది. చూసావా అని అనుకుంటూ అభి వైపు చూస్తే తనని ఎంత మాత్రం పట్టించుకోకుండా చూశాడు, వెళ్ళమని అన్నట్టుగా. అదేంటిరా తీర్పు ఇలా వచ్చింది అని కౌశల్ చెప్పడంతో ముందు ముందు ఇంకా చాలా ఉందిరా అని చెప్పి ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు అభి. నిస్సత్తువుగా ఉన్న శశిరేఖ దగ్గరికి వచ్చి వెళ్దామా శశి అని అమాయకంగా ముఖం పెట్టి అడుగుతున్న ఆదిత్యను చూస్తూ ఉడికిపోయింది శశి. రంగారావు గారు కూడా ఉండటంతో థ్యాంక్ యూ ఆదిత్య, తనని మళ్ళీ అక్కని చేర్చుకొని నీ భార్యను చేసుకున్నా అని చెప్పడంతో శశిని ఇప్పటి నుంచి నేను చాలా బాగా చూసుకుంటాను, మీరేం తన విషయంలో దిగులు పడకండి అని చెప్పడంతో ఆ మాటకి చాలా మురిసిపోయారు రంగారావు. అక్కడే ఉన్న శశి మాత్రం కోపంగా ఆదిత్య వైపు చూస్తూ వెళుతుంటే తన చేతిని పట్టుకొని స్వయంగా తన కారులో పట్టుకున్న ఆదిత్యని లాక్కుంది చేతిని. అబ్బి కారు కూడా తీయడంతో వెంటనే ఆదిత్య కార్ డోర్ తెరిచి అబ్బికి ఎదురుగా నిలబడింది. తన వైపు చూసాడు. ఏం చేస్తున్నా అర్థమవుతుందా అని కన్నీళ్లతో విలువలాడుతూ అనడంతో క్షణం కౌశల్ వైపు చూసి కారులో నుండి దిగి తన ఎదురుగా నించున్నాడు. ముందు నువ్వు తనతో వెళ్ళు అని చెప్పడం, నేను వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను అని కోర్టు ముందు తనని హక్ చేసుకుంది. చిన్నగా ఆదిత్య వైపు చూస్తూ ఈవిల్ స్మైల్తో తన వెన్నుని నిమురుతూ నేనున్నాను అని మాత్రమే చెప్పగలిగాడు అభిని చూసిన ఆదిత్య ఉడికిపోతూ రంగారావు గారి వైపు చూడటంతో కోపంగా శశి దగ్గరికి వెళ్ళాడు రంగారావు. శశి ఏం చేస్తున్నా అర్థమవుతుందా అని కోపంగా అడుగుతున్న తనని చూస్తూ ఏం పట్టించుకోకుండా, నేను నీ దగ్గరే ఉంటాను అబ్బి, నాకు వీళ్ళెవరు వద్దు, నాకొద్దు అని చిన్నపిల్లలా ఏడుస్తుంటే తన కళ్ళల్లో కన్నీరు చూడలేక, నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు తనతో అని మాట్లాడకుండా తన నుండి దూరం జరిగి వెంటనే కారులో వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న ఆదిత్య కోపంగా శశి వైపు చూసి ఇంకేంటి చూస్తున్నావురా, వాడు వెళ్ళిపోయాడు కదా అనుకుంటూ తన చేతిని పట్టుకొని కారులో కుదేసి వెనక ప్రియ కోపంగా ఆదిత్య వైపే చూసినా సరే పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. వెక్కి ఇంటికి చేరినంత వరకు ఏడుస్తూనే ఉంది శశిరేఖ. శశి రావడంతోనే ఆశ్చర్యంగా చూశారు సురేంద్ర గారు. అమ్మ శశి అన్న పిలుపు వినిపించే కళ్ళల్లో తన వైపు చూస్తూ అడుగుపెట్టిన సురేంద్ర గారిని ఎదురుగా వచ్చి నిలబడింది. ఎందుకు నా జీవితంలో ఆడుకుంటున్నారు, మీకు కొంచెమైనా ఒక్కసారి మీరే నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు, ఇప్పుడు సంతోషంగా ఉన్న టైంలో ఆదిత్య నన్ను ఇక్కడికి రప్పించేలా చేశారు కదండి, ఎందుకండి నా మీద ఎందుకు ఇంత పగ? అమ్మ శశి అపార్థం చేసుకుంటున్నావురా? లేదు, నేను ఇప్పుడే కరెక్ట్గానే అంచనా వేస్తున్నాను. మనుషుల్ని నేను చదువుకోవడం నీకు ఇష్టం లేదా? ఎందుకు నన్ను ఈ రాక్షసుడి దగ్గర ఉంచేలా చేశారు, ఎందుకు అని కోపంగా అరుస్తుంది. అలా అరవడానికి కాదు నేను తీసుకొచ్చింది అని వినిపించిన గొంతుకు ఆదిత్యాన్ని చూస్తూ, నువ్వు అసలు మగాడివేనా? నా లైఫ్లో నేను చూసుకున్న టైంలో నువ్వు మా ఇద్దరి మధ్య వేలు పెట్టాలని అలా అలా ఆలోచించగలుగుతున్నావు మిస్టర్ ఆదిత్య అని కోపంగా అంటున్న తనని చూస్తూ ఆగి ఒకటి పీకపోతున్న క్షణంలో తన చేతులు అడ్డు రివర్స్లో శశిని లాగి ఒకటి పీకింది. ఏయ్ అని గట్టిగా అరిచాడు ఆదిత్య. అరిస్తే చంపేస్తాను, అంతకుముందు నువ్వు పడితే భయపడిన శశి కాదు, అన్నీ మారాయి. అభి నన్ను వదిలేశాడు అనుకుంటున్నావా? వదలలేదు. తన ప్రాణం పోయినా సరే నన్ను వదలడు, ఎందుకంటే అక్కడ ఉన్నది అభిమన్యు. నీ దగ్గరికి పంపించడానికి కారణం ఏదైనా కావచ్చు, అది చూసుకో. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేనంత ప్లాన్ చేసింది నా మీద అరవడానికి కాదు అని తన రెండు చేతులను పట్టుకొని చీకటిలో ఉన్న రూమ్లోకి తనని తోసేశాడు. ఫోర్స్గా తనని తోసేయడంతో ఒక చెక్క గుద్దుకొని అక్కడే స్పృహ తప్పింది శశి. సురేంద్ర గారు ఏంట్రా ఏం చేస్తున్నావు అని గతించుకొని తన వైపు చూసి ఇప్పటి నుంచి ఇక
నీ ఆటలే సాగాయి అండ్ ఎల్లుండి నాకు ప్రియకి పెళ్ళి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తన వెనుకనే ఎవరి స్మైల్తో ప్రియ సురేంద్ర గారి వైపు చూసి వెళ్ళిపోయింది అక్కడ నుండి. ఇక్కడ కౌశల్ మాట్లాడుతూ ఏం చేస్తావో అర్థమవుతుందా? శశిని ఎందుకంత బాధ పెడుతున్నావు? కోర్టు తీర్పు ఆదిత్య గడికి అనుకూలంగా వచ్చేలా ఎందుకు చేస్తున్నావు? కౌశల్ని చూస్తూ తొందరేముంది, నీకు తెలుస్తుంది నేను ఏం చేయబోతున్నాను అని చెప్పి మాట్లాడకుండా ఆఫీస్కి కార్ పోనిస్తున్నాడు. తనను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు కౌశల్కి. అవి ఏదైనా ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు, కానీ తన అంచనా ఎందుకు రివర్స్ అవుతుందో అర్థం కావట్లేదు. సురేంద్ర గారు శశిని గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే లాక్కుంది. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ కిచెన్లో వెళ్ళాడు. తాళాన్ని పగలగొట్టాలని ఆలోచన వచ్చి అయినా షార్ప్గా ఉన్న వస్తువులు ఏమీ కనిపించకపోవడంతో తోటమాలిని పిలిచి అక్కడ కూర్చొని తీయించడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చిన శశి మొత్తం చీకటిగా కనిపించింది రూమ్. చిన్న వెలుతురు కూడా ఏమీ లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ మూలని కూర్చొని బాధపడుతుంది. ఎందుకు చేసావు అవి, ఎందుకు ఇంతలా చేసావు అని కన్నీళ్లతో మనసులో అనుకుంటుంది. డోర్ తెరిచిన చప్పుడు వినిపించడంతో ఎదురుగా చూసినా తనకు సురేంద్ర గారు కనిపించారు. నన్ను క్షమించమ్మా అని అంటున్నా తన వైపు చూసి ముఖాన్ని తిప్పుకుంది. పక్కనే స్విచ్ బోర్డ్ ఆన్ చేశాడు. ఏడుస్తూ శశి కనిపించడంతో ప్రాణం విలువలాడింది. శశిని చూసి వెళ్ళిపోమ్మా, ఇక్కడ ఉండొద్దు అని సురేంద్ర గారు అంటున్నా ఆయన వైపు ఏమాత్రం చూడకుండా అభిని ఇక్కడ వదిలిపెట్టాడు. అలాంటిది అభినే నన్ను తీసుకెళ్ళి వెళ్ళేంత వరకు నేను రాను అని కోపంగా ఎందుకమ్మా ఈ మంటు పట్టుదల నీకని సురేంద్ర గారు అనడంతో నా పట్టుదల కాదు, నమ్మకం. అభి మీద నా నమ్మకం. ఇక్కడ కావాలి నన్ను వదిలిపెట్టిన వాడికి నన్ను ఎలా తీసుకువెళ్లాలో తెలియదా అని కోపంగా చెప్పి మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనడంతో ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఉండిపోయారు. రాత్రి 10 గంటలు తాగుతూ కూర్చున్న ఆదిత్యకి అభి తనతో మాట్లాడిన మాటలే గుర్తుకు వచ్చాయి. వెంటనే తాగిన మత్తులో విచక్షణ మరిచి ప్రియా వైపు చూస్తుంటే పడుకొనుంది. కోపంతో శశి దగ్గరికి ఇందాక చీకటి గదిలో బంధించిన తన దగ్గరికి వెళ్ళాడు. సమయం గడుస్తున్న తలని ముడుకుల మీద పట్టుకొని ఏడుస్తున్న తనని చూస్తూ తన దగ్గరికి వచ్చాడు ఆదిత్య. ఏదో చప్పుడు అవ్వడంతో కన్నీళ్లతో ఎదురుగా చూసిన తనకి తూలితో కనిపించిన తనకు గుండె చడుపులోకి వచ్చింది. శశికి ఎదురుగా చూసిన తనకి దగ్గరికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఆదిత్య అని కోపంగా అరిచింది తన మీద. ఎంత ధైర్యం ఉంటే నీ కళ్ళ ముందే అభిగాడు నీ కోసం నేను కొట్టాడు అని కాలేజీలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని తన మీదకి వస్తున్న సమయంలోనే మర్యాదగా ఇక్కడే ఉండు, లేదంటే లేదంటే ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఇంకా నువ్వు నా భార్యవి. నిన్నేం చేసినా సరే అడిగే దిక్కు కూడా లేదు అని కోపంగా అంటున్న ఆదిత్య వైపు చూస్తే మర్యాదగా నీకే చెప్తున్నాను, నువ్వు తాగిన మత్తిలో మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నాలో ఉన్న ఇంకో శశిని చూడాల్సి వస్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను తలుచుకుంటే నీకు బతుకు లేకుండా నేను చేస్తాను, అది గుర్తుపెట్టుకో. తాగి ఒక అమ్మాయితో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా అని కోపంగా అరిచింది. అస్సలు లేదు, ఎందుకంటే ఈరోజు నా చేతుల్లో నీ జీవితం నాశనం కాబోతుంది అని కోపంగా అంటున్న తనని చూస్తే ఒక అడుగు వెనక్కి వేసింది. ఏం చేస్తున్నావు నువ్వు అని వణుకుతున్న గొంతుతో అంటున్న శశిని చూసి చెప్పాను కదా ఈరోజు నా చేతిలో నీ జీవితం నాశనం అయిపోతుంది అని అంటుంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుని వస్తుంటే శశి అడుగులు వెనక్కి పడ్డాయి. ఒంటి మీద చేతిని వెళ్ళబోతుంటే తప్పించుకొని నేను నీకు మర్యాదగా చెప్తున్నాను, వదులు. నేను ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేయకుండా మాత్రం వదలను అని మీదకి వస్తున్న తనని చూస్తూ ఒక క్షణం వెనకడుగు వేస్తూ భయంగా అనిపించి మళ్ళీ భుజం మీద చేతులు వేయబోతున్న చేతిని త్రుట్టులో తప్పించుకొని లాగి తన చెంప మీద ఇంకొకటి బలంగా పీకింది. అని అనుకుంటూ శశిని కొట్టబోతుంటే ఆ చేతిని మధ్యలో ఆపుతూ ఇంకొకసారి నా ఒంటి మీద నీ చేతి పడిందో నరికి పోగులు పెడతాను, ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని కోపంగా అరుస్తున్న తనని చూస్తూ చెప్పాను కదా, నా ఒంటి మీద చేతిని వేయాలని ప్రయత్నిస్తే అక్కడికక్కడే నేను చంపేస్తాను. దేన్ని చూసుకొని నీకంత పొగరు? అభిని చూసుకొని
నా మీద పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నావు కదా అని కోపంగా అడిగాడు. ఈవిల్ స్మైల్తో తన వైపు చూస్తూ, కాదు, నేను ఇష్టపడి తనని పెళ్లి చేసుకున్నాను. నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాను. నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నంత మాత్రాన అబద్ధం నిజమైపోదు శశి. ఎలా చెప్తే నమ్ముతావో చెప్పు అని కోపంగా అరుస్తుంటే, వాడే నేను దగ్గరుండి కాలేజీలో పంపిస్తున్నాడు కదా, నీ మెడిసిన్ కోసం వాడిని వాడుకుంటున్నా అంతే, అంతే తప్ప వాడిని యాక్సెప్ట్ చేయలేనట్టుంది అని తన పైట మీద చేతులు వేయబోతుంటే కోపంగా బలం మొత్తం చేతిలోకి కూడా తీసుకొని తనని తోసేసింది. పక్కనే ఉన్న షార్ప్గా ఉన్న ఒక గట్టని తీసుకొని ఎదురుగా ఉన్న ఆదిత్యని చూస్తూ ఉంటే ఆ క్షణంలో శశిరేఖ ఒక ఆది పరాశక్తిలా కనిపించింది. ఏమనుకుంటున్నావురా నా గురించి? ఏమనుకుంటున్నా? నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడే అర్థం చేసుకోవాలి మేమిద్దరం ఒకటయ్యాము అని. ఎవరు చెప్పారు నేను నీ మీద పగతో వాడిని పెళ్లి చేసుకున్నాను అని? కాదు, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. ఇష్టంగానే వాడితో నేను బెదిరి సహకరించాను. ఇంకొక విషయం తెలుసా, మా ఇద్దరి మధ్య మొత్తంలో 3 రాత్రులు జరిగిపోయాయి. అభి నా శరీరంలో ప్రతి అణువణువు స్మృశించాడు. ఇద్దరం ఒక్కటైపోయాం. నగ్నంగా వాడితో నేను పడుకున్నాను. పచ్చిగా చెప్పాలంటే నేనే ఇష్టంగా సహకరించాను. అరిచి చెప్పడంతో అప్పటి వరకు ఆ మాటను వినలేని ఆదిత్య ఒక్క క్షణం కొయ్యబారిపోయి చూశాడు. తనని పరిస్థితిని గమనించకుండానే ఎదురుగా ఉన్న ఆదిత్యని కోపంగా చూస్తూ, అయినా సరే నన్ను అనుభవిద్దాం అనుకుంటే 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను. కానీ నువ్వు నాలో కలుస్తున్నప్పుడు కనిపించేది నీ రూపం కాదు, అభిరూపం. నా ఒంటి మీద చెయ్యి వేస్తే అది నువ్వు వేసినట్టు కాదు, అభి వేసినట్టే. నన్ను ముద్దు పెట్టుకుంటే అభి పెట్టుకున్నట్టే. ప్రతిరోజు నన్ను అనుభవించేలా చేస్తే అభితో నేనున్నట్టే ఫీల్ అవుతాను తప్ప నేను మాత్రం ఫీల్ అవ్వను. బికాస్ ఐ హేట్ యూ వెరీ మచ్. ఇప్పుడు నా జీవితంలో అభి మాత్రమే ఉంటాడు తప్ప నువ్వు మాత్రం నా జీవితంలో ఉండవు అని తెగించి చెప్తున్నా తనని చూసి పిడికిలు బిగించాడు ఆదిత్య. ఇప్పుడు వేస్తావా దమ్ముంటే వెయ్యిరా, ఒంటి మీద చెయ్యి వెయ్యి అరుస్తున్న తనని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. వెళ్ళిపోతున్న ఆదిత్యని చూసి మళ్ళీ మూలికి జారబడి ఏడుస్తుంది. ఎందుకు ఎందుకు నాకు ఇలా అవుతుంది? ఈ నరక కోపంలో నేను ఎంతకాలం ఉండాలి అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది శశి. శశి మాట్లాడిన ఒక్కొక్క మాట తనలో అగ్ని రగులుచుతుంటే కష్టంగా తన మీద వస్తున్న కోపాన్ని అధిగమై పెట్టుకొని ప్రియా వైపు చూసి లేపి బలవంతంగా తనలో కలిశాడు. మరుసటి రోజు శశిని పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆదిత్య. అలా వెళ్తున్న ఆదిత్య కారు ముందు ఒక కారు ఆపడంతో కోపంగా అనిపించి హారన్ కొట్టి ఇంతకీ తీయకపోవడంతో కోపంగా ఆదిత్యని దిగి ఆ కార్ దగ్గరికి వచ్చాడు. కార్ అద్దంలో నుంచి గట్టిగా కొట్టాడు. అయినా సరే తీయకపోగా ఎవరున్నారని చూసిన తనకు ఈవిల్ స్మైల్తో బయటికి ఒక చేత్తో సిగరెట్తో వస్తూ కనిపించాడు అభిమన్యు. దిగిన అభిమన్యు వైపు కోపంగా చూశాడు ఆదిత్య. ఏంట్రా, దాన్ని తీసుకుని వెళ్ళిపోయావు కదా, దానితో రాత్రి ఫస్ట్ నైట్ అయిపోయిందా అని అంటున్న తనను చూస్తూ ఉడికిపోయాడు. దానికి ఫస్ట్ నైట్ కాదే, నీకు కూడా ఫస్ట్ నైట్ కాదు. శశితో నాకు 3 రాత్రిలో లేక 4 రాత్రిలో జరిగాయి. నాకు సరిగ్గా గుర్తులేదురా, కానీ అది మాత్రం డామ్ హాట్గా ఉంటుంది. రేపు మాపు దాన్ని ముట్టుకున్న శశి కడుపులో కాయ కూడా కాస్తుంది. కోర్స్ కాస్తుంది అనుకో. కోర్టులో కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ నేను మళ్ళీ అడిగితే తను ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్గా ఉందని చెప్పారురా. నాకేం ప్రాబ్లం లేదులే, నువ్వు ఉన్నావు కదా, శశికి పుట్టిన కూతురిని కొడుకునో కంటే నువ్వే తండ్రివి అవుతావు, సో నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పడంతో పిడికిలు బిగించాడు ఆదిత్య. ఏంటి కోపం వస్తుందా? నాకు తెలిసి నీకు రాకూడదే అని చెప్తున్న తనని చూస్తూ మరింత ఉడికిపోయాడు. పోనీ ఒక పని చేద్దాం, శశిని లైఫ్లోకి వద్దు అనుకుంటున్నావు కాబట్టి వద్దు అనుకుంటున్నావు కాబట్టి కోర్టు కూడా నువ్వే తన భర్తవి అని కూడా తీర్పిచ్చారు. కానీ నాతో శశిని కలవకుండా నువ్వు ఆపగలవా అని ఈవిల్ స్మైల్తో అంటూ, శశిని ఇప్పుడు కావాలంటే అప్పుడు నీ కళ్ళ ముందే నేను వచ్చి తనని తీసుకొని వెళ్తాను. నీ కళ్ళ ముందే టూర్ వేసుకుంటాను, నీ కళ్ళ ముందే దాంతో పడుకుంటాను. నేను ఎప్పుడు పిలిస్తే అది అప్పుడు వచ్చేస్తుంది అని అనుమానం అనే తన బీజాన్ని మనసులో బలంగా నాటాడు ఆదిత్య ఆలోచిస్తుండడం చూసి, సరేరా, ఆఫీస్కి టైం అవుతుంది, సాయంత్రం ఇంటికి వెళ్తే అభి నీ కోసం అడిగాడు అని చెప్పు నా శశిరేఖతో.
అని నొక్కి చెప్పి వెళ్ళిపోవడంతో పట్టలేనంత కోపం అవి మీద పెరిగిపోయింది. వెంటనే కార్ని యూటర్న్ చేసుకొని ఆదిత్య తన ఇంటికి చేరుకున్నాడు. కోపంగా శశి నుంచి నేను రూమ్ వైపుకి వెళితే ఏడుస్తున్న శశిని ఒక్క ఉదిటిలో తన రెక్కి పట్టుకుని లాగి, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి, ఎలా కనిపిస్తున్నాను అని గట్టిగా అరిచాడు. ఏమనుకుంటున్నావే నా గురించి, ఏమనుకుంటున్నావు? నువ్వు వాడి కలిసి నన్ను నెత్తి మీద డాన్స్ వేద్దాం అనుకుంటున్నారా అని రెక్కి పెట్టుకొని కోపంగా ఈడ్చిపెట్టి కొట్టాడు. దాంతో బిక్క చచ్చిపోయింది శశి. గట్టిగా తనని లాగిపెట్టి కొడుతున్న క్షణాన కళ్ళు మూసుకొని, ఏం చేస్తున్నావు ఆదిత్య అని సురేంద్ర అడ్డుపడుతుంటే, ఇది చనిపోవాలి, చనిపోయేంత వరకు కానీ నాకు మనశ్శాంతి ఉండలేను. ఇది నువ్వు ఏ ముహూర్తాన దానిని నాకు కట్టబట్టావు, కానీ అప్పటి నుంచి నాకు లేనిపోని టెన్షన్స్ అన్నీ మొదలయ్యాయి. దీన్ని చంపేస్తాను అనే విచక్షణ మరిచి పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించి తను పెట్టుకున్న బెల్ట్ తీసి తనని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. కష్టంగా కన్నీళ్లు బిగిపెట్టుకుంటూ తను కొడుతున్నా అలానే ఉండిపోయింది. అదంతా చూస్తున్న ప్రియా కూడా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆదిత్యని ఇంత రాక్షసత్వంగా ఎప్పుడు చూడలేని తనని మొట్టమొదటిసారిగా భయంతో చూసింది ప్రియా. సురేంద్రరావు గారు కూడా ఆదిత్యని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆయనని కోపంగా పక్కకు గుద్దడంతో సోఫాకి గుద్దుకొని పడిపోయాడు సురేంద్ర. అయినా సరే ఆదిత్య మాత్రం ఎలాంటి చలనం లేకుండా బొమ్మలా బీసుకుపోయి ఆదిత్య కొడుతున్న దెబ్బలను కూడా కష్టంగా బిగిపెట్టుకుంది. నొప్పులకి తట్టుకోలేక శశి మనసు, ఎక్కడున్నావు అభి, నేను ఈరోజు చచ్చిపోయేలా ఉన్నాను అని మనసులో అనుకోవడమే ఆలస్యం. వెంటనే తడేయమని డోర్ తీసుకొని వచ్చి మీడియా అలానే తీర్పు ఇచ్చిన జడ్జి అలాగే లాయర్లు కూడా రావడంతో ఒక్క క్షణం ఎవరిని చూసినా ఆదిత్య కళ్ళు పెద్దవి చేసి చూశాడు. వెంటనే వచ్చిన పోలీసులు కోపంగా ఆదిత్య దగ్గరికి వచ్చి తనని అడ్డుకున్నాడు. వాట్ ద నాన్ సెన్స్ ఆదిత్య భూషణ్ అని తనని చూసుకోవడం అంటే ఇలానేనా? నేను ఏదో నిన్ను ఏదో ప్రగల్భాలు పలికారు కదా అని గట్టిగా వినిపించిన జడ్జి గొంతుకు చేతిలో ఉన్న బెల్ట్ని వదిలాడు కిందకి. మీడియా తనని ఫోటో తీస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మెల్లగా దాని ఎదుట ఏం జరుగుతుందో అర్థం కాక నెత్తుటి చీరలతో ఉన్న శశి కళ్ళు తిరిగి పడిపోతున్న తనని చూసి అప్పుడే డోర్లో నుండి వాళ్ళ వెనుక నుండి వస్తున్న అభి చూడటంతో తనని ఒడిసి పట్టుకున్నాడు. పడిపోయిన శశిని చూసి, మీరిచ్చిన తీర్పు ఎలా ఉందో చూసారా అని కోపంగా అక్కడే ఉన్న లాయర్స్ని చూసి అంటూ, తీర్పు చెప్పండి అని జడ్జిని చూసి గంభీరంగా అన్నాడు. అభి క్షణాల్లోనే మీడియం మొత్తం పోయింది. శక్తిని రక్తపు దెబ్బలతో చూసి ఈయన కోపంగా ఆదిత్య దగ్గరికి వచ్చి లాగిపెట్టి కట్టారు జడ్జి. యూ బ్లడీ ఇడియట్, అమ్మాయిని చూసుకునేది ఇదేనా? అంత గొప్పగా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను అని చూసుకోవడం అంటే ఇదేనా అని కోపంగా అన్నారు జడ్జి. ఒక అమ్మాయిని ఇలా కూడా హింసిస్తున్న దుర్బుద్ధికి ఇప్పుడే బయటపడింది అని కోపంగా పోలీసులు చూడటంతో టేకింగ్ కస్టడీ అక్కడే ఉన్న జడ్జి సారు. స్పృహలో లేని శశికి ఇవేమీ తెలియట్లేదు. అభిని చూసి కళ్ళు మూసుకుంది. ఇప్పుడు అర్థమైంది ఆదిత్యకి ఇదంతా అభి ప్లాన్ అని. అభి ప్లాన్కి మరోసారి తను ఫ్యాన్ అయిపోయాడు కౌశల్. కోపంగా అభి ఆదిత్య వైపు చూస్తూ, చెప్పాను కదరా నీ నుంచి శశిరేఖని ఖచ్చితంగా దూరం చేస్తానని. ఇప్పుడు చెప్పండి జడ్జి గారు. అప్పుడే రంగారావు గారు కూడా మీడియాలో వస్తుంది న్యూస్ని చూడటంతో వెంటనే అరగంటలో ఆదిత్య ఇంటికి చేరుకొని చూస్తున్నారు. రంగారావు భయంతో మాటలు కూడా రావట్లేదు. తన ఒంటి మీద ఉన్న నెత్తుటి చీరలు చెప్తున్నాయి తను ఎంతలా బాధపడిందని. ఇప్పుడు కూడా తన దగ్గరికి మీరు ఉండమని చెప్తారా జడ్జి గారు అని సూటిగా అడుగుతున్న అభిని చూసి, సారీ బాబు, వీడి దగ్గర నుంచి వెళ్ళిపోతే అందరూ ఆడవాళ్ళలోనే గొడవపడి వచ్చేసిందని అనుకున్నాను, కానీ వీడి జనానికి తట్టుకోలేక వచ్చేసిందని ఇప్పుడు అర్థమైంది. నేను మళ్ళీ తీర్పు తిరిగి రాస్తాను. శశిరేఖకు అలాగే ఆదిత్య భూషణ్కు ఏ సంబంధం లేదు. అలానే తనకు ఏమైనా ప్రమాదం కలిగితే ఆదిత్య నుండి వస్తుందని కోర్టు ధృవీకరిస్తుంది అని వెంటనే అక్కడ స్టాంపు వేసి అభికి ఒకటి ఇచ్చాడు జిరాక్స్. ఇక్కడ సురేంద్ర గారు మాత్రం నా చేతిలో నుండి ఎప్పుడు జారిపోయారా? అదంతా చూస్తున్న అభి ఈవిల్ స్మైల్తో ఆదిత్య చూస్తూ, శశి ఎప్పటికీ నాదే అని గట్టిగా అనుకుంటూ వెంటనే తనని తీసుకుని వెళ్ళిపోయాడు. పోలీసులు తీసుకుని వెళ్ళిపోవడంతో రంగారావు గారు కూడా వెళ్ళిపోయారు. సురేంద్ర గారు మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. ఒక్కగానొక్క కొడుకు పరిస్థితి ఇలా దిగజారిపోయింది.
ఆయనకు చాలా బాధగా అనిపించింది. బెంగతోనే ముఖాన్ని చాటుకోలేక అక్కడే ఉన్న చైర్లో కూలబడ్డాడు. ప్రియ ఆదిత్యని తీసుకుని వెళ్ళి ఉంటేనే తన కారులో బయలుదేరింది. కొంచెం భయంగా కూడా అనిపించింది. మళ్ళగా 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన శశి ఎదురుగా కనిపించాడు అభి. అభి తన పెదవులు పలికితే ఊరుకో నేనున్నాను కదా అని చెప్పడంతో వెంటనే తను ఎక్కడ ఉందో ఒకసారి గమనించింది. మల్టీ స్పెషల్ హాస్పిటల్ అని తెలియకనే తెలిసింది అది అని తనలో చూసి ఇదిగో అని తన చేతిలో ఒకటి పెట్టాడు. ఏంటని చూసిన తనకి కోర్టు నోటీస్ రావడంతో నీకు ఆదిత్యకి శాశ్వతంగా బంధం తెగిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగింది అని వెంటనే తనని చూసి అనడంతో కోర్టు దగ్గరికి నేను నాతోనే ఉండడానికి నేను ప్రూవ్ చేయగలిగాను. కానీ అక్కడ ఆదిత్య క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలియాలి కదా! అలా తెలియాలంటే నువ్వు తన దగ్గరికి వెళ్ళాలి. ఆదిత్య నేను ఎలా ఇబ్బంది పెట్టాడో తెలియాలి. అందుకే నేను వాడితో పంపించాను. ఎవరికీ తప్పు లేదని తెలియాలి అని టీవీ ఆన్ చేసిన తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం టీవీలో రావడంతో కన్నీళ్లతో కరుచుకుపోయింది. ఇప్పుడు నాకు ఇంకా భయం వేసింది. ఒక్క క్షణం నాకు ఇంకా భయం వేసింది. నిజంగా చాలా భయం వేసింది. నేను చచ్చిపోతామో అని ఏడవడంతో తన వెన్ను నిమిరాడు. అప్పుడే అవంతిక రావడంతో అభిని వదిలింది. శశి అవంతిక అని కన్నీళ్లతో అంటున్న తనని చూసి శశి నీకేం కాలేదు కదా, ఇదంతా జరిగినా నాకెందుకు చెప్పలేదు అని అంటున్న వాళ్ళని చూసి కొంచెం స్పేస్ ఇవ్వాలని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. అభి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతూ నిజంగా అభి గారు ఎంత మంచివారు కదా, నీ గురించి ఎంత రిస్క్ తీసుకుంటున్నారు అని చెప్పడంతో తెలియకుండానే తన పెదవుల మీద చిన్నగా చిరునవ్వు నవ్వింది. అప్పటి వరకు అలాంటి నవ్వును చూడని నవ్విందిగా కొంచెం షాకింగ్గానే అనిపించింది. దేవుడున్నాడు అందుకే నీకు మంచి జరిగేలా చేశాడు అని చెప్పడంతో కాలి పడింది అని కాదు, అలా పడటానికి కారణం ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా మారిపోయాను. అభితో పరిచయం కొన్ని రోజులు కానీ ఆదిత్య దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది అవి వాల్యూ ఏంటో అని. తన గుండెలకు హత్తుకొని పోయింది శశి. ఏడుస్తూ 2 మాటలు చెప్పి ఓదార్చింది. కౌశల్ కూడా రావడంతో బావ ఇప్పుడు తెలిసింది బావ నువ్వు ఇలా చేయడానికి కారణం అని చెప్పడంతో తన వైపు సంపుగా చూసి ఏంటి ఇంత లేటు, నువ్వు అప్పగించిన పని చేయొద్దు అని చెప్పడంతో ఆయన ఎక్కడున్నాడు అని అవి అడిగాడు. జాయిన్ చేశాను ఇక్కడే అని చెప్పడంతో సూట్ సరి చేసుకుంటూ కౌశల్ని కూడా రావద్దని చెప్పడంతో ఆ ఏరియాలోనే ఉన్నాడు. లోపలికి వెళ్ళిన తనను చూసిన తనకు చేతనంగా పడి ఉన్న సురేంద్ర గారిని చూస్తూ దగ్గరికి వెళ్ళాడు. అభిని చూస్తే చిన్నగా పైకి లేచాడు సురేంద్ర. తనను చూసి పర్వాలేదు అని అనడంతో రెస్ట్ తీసుకోండి అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అవి అలా వెళ్ళిపోయిన తర్వాత బెడ్ ముక్కి జారబడ్డాడు సురేంద్ర. కొడుకు మీద బెంగతో ఆయన్ని చూసుకోమని చెప్పి కారులో బయలుదేరాడు అవి. వెంటనే కౌశల్ కూడా సురేంద్ర గారి దగ్గరికి వచ్చి కారు తీసుకొని వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఆదిత్యకు ఒళ్ళు మండిపోయింది. ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేశాడో అవి. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మనసులో కోపంగా అనుకుంటున్న తన దగ్గరికి వచ్చింది ప్రియాని చూస్తూ. మొహం చూపించలేదు. తటికన్నీళ్ళతో ఆదిత్యని చూస్తూ ముఖాన్ని అభి ఆదిత్య అని అనడంతో అదంతా శశి వల్లనే ప్రియ. అదే కానీ నా జీవితంలో రాకపోయి ఉంటే ఖచ్చితంగా నాకు ఈ పెంట ఉండేది కాదు. పక్కా ప్లాన్ ప్రకారంతోనే అభి ఇక్కడి వరకు తీసుకొని వచ్చాడు. వాడిని ఊరికి వదలను అని కోపంగా బెంచ్ మీద పడిగుద్దులు గుద్దుతూ అన్నాడు. అది చూసిన పోలీసులు రే ఇది నీ ప్రాపర్టీ కాదు బెంచు బలంగా చేతులు వేసి గుద్దడానికి అని కోపంగా అరుస్తున్న తనని చూస్తే వీడికి కూడా నేను లోకువైపోయాను అని కానిస్టేబుల్ని చూసి అన్నాడు ఆదిత్య. టీవీలో న్యూస్ పల్లెటూర్ల వరకు వెళ్ళిపోవడంతో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అభిమన్యు. శశితో మాట్లాడిన తర్వాత అవంతిక ఇంటికి వెళ్తుంటే ఒంటరిగా వెళ్ళొద్దని కౌశల్ని తోడు పంపించాడు. కౌశల్ కూడా తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేరుగా అభి ఇంటికి వెళ్ళిపోయాడు. కౌశల్ ముందే అభి ఫోన్ చేసి కౌశల్ తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పడంతో ఒంటి మీద శశి రక్తపు మచ్చలు చూసిన అభి రక్తం మరిగిపోయింది. అయినా సరే కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన దగ్గర కూర్చున్నాడు. కళ్ళు తెరిచింది శశి. పడుకో అని తన చేతిని మీద మెత్తగా నిమరడంతో
కష్టంగా కళ్ళు మూసుకుంది. ఇప్పుడు నీకేం కాదు, నేనున్నాను కదా అని లాలన్గా అంటున్న తనని చూసి శశికి చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా పడుకుంది శశి. ఆదిత్యతో వెళ్ళింది 24 గంటలు. 24 గంటల్లో తన జీవితం ఎలా గడిచిందో తనకి మాత్రమే తెలుసు. చిన్నగా నిద్రలో నుంచి దిల్లు పడుతున్న తన చేతి మీద చేతులు వేశాడు. ఏం కాదు, నేనున్నాను అన్నట్లు భరోసా ఇవ్వడంతో తెలియకుండానే పెదవులు కరువుగా సాగి మళ్ళీ నార్మల్ పెట్టాడు. ఆదిత్యను కోర్టులో హాజరుపరిచిన కఠిన కారాగార శిక్ష వేయడంతో ప్రియ తల్లి కన్నీళ్లతో ఆదిత్య వైపు చూస్తూ ఉండిపోయింది. ఆదిత్య శశి మీద, అభిమన్యు మీద కోపంతో రగిలిపోతున్నాడు. మమ్మల్ని సంతోషంగా ఎలా ఉండనిస్తానో నేను చూస్తాను అని మనసులో అనుకున్నాడు. కొన్ని రోజులకి శశి నార్మల్ అవడంతో తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అభి. వర్ధనమ్మగారు ఇంకా 2 రోజులు రావడానికి సమయం ఉందనగా ఈ విషయాలు ఏమీ తనకు తెలియవని, అభి శశిని కూడా ఏమీ చెప్పొద్దని ముందుగానే చెప్పడంతో అలానే అని చిన్నగా తల ఊపింది శశి. రెస్ట్ తీసుకో అని చెప్పి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అభిని చూసి అభి అని పిలిచింది. ఏంటి వెళ్తున్నవాడు అలా ఆగి అనడంతో థ్యాంక్ యూ వెరీ మచ్ అని తడికడంతో మరొకసారి చెప్పింది. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. అలాగే 2 రోజుల తర్వాత వర్ధనమ్మ గారి ఇంటిలోకి అడుగు పెట్టడంతో సంతోషంగా వెళ్ళి హక్ చేసుకున్నాడు అభి. చిన్నగా వెళ్ళి నిబిరి ఇంతకి శశి ఎక్కడ అని చూస్తే శశి రూమ్లో రెస్ట్ తీసుకుంటుందని చెప్పాడు. అవునా, నేను వెళ్ళి పలకరిస్తాను అని అనడంతో చిన్నగా తల ఊపడంతో అలానే అని అనుకుంటూ వర్ధనమ్మ గారు శశి రూమ్లోకి వెళ్ళారు. బుక్లో నుంచి చూపు తిప్పిన శశి అక్కడ వర్ధనమ్మ గారు కనిపించడంతో నానమ్మ అని అనుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది. ఎలా ఉన్నావు అమ్మా అని కన్నీళ్లతో అడిగితే ఏంటి వెళ్ళిన 4 వారాలకి అలా అయిపోయావు, ఈ మధ్య బాగా చిక్కిపోయావు, సరిగ్గా తిండి పెట్టట్లేదా మనవుడు అని చిరుబురులాడుతూ కుప్పగా అభి వైపు చూసింది. చిన్నగా నవ్వి అదేం లేదు నానమ్మ, ఆయన బాగానే చూసుకుంటున్నాడు అని చెప్పడంతో వెళ్ళేటప్పుడు ఉన్న శశికి వచ్చేటప్పుడు ఉన్న శశికి అసలు పొంతన కనిపించింది. పైగా అభి ఆయన అని సంబోధించడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచాయి. అంటే వీళ్ళిద్దరి మధ్య సవ్యంగా అంత బాగానే ఉందా అని మనసులో అనుకుంటూ ఉండిపోవడంతోనే ఏమైంది నానమ్మ అని పక్కనున్న శశి కదపడంతో ఏం లేదు అని చిన్నగా నవ్వి ఇంకేంటి విశేషాలు, ఏమీ లేవన్నట్టుగా తల ఊపితే సరే ఉండు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయారు వర్ధనమ్మ గారు. అలా వెళ్ళిపోవడంతో అభయ్ కూడా బయటకు వెళ్ళాడు. మనసులో ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది శశికి. ఒకప్పుడు తను ఎలాంటి జీవితం అయితే కోరుకోవాలని ఆశపడిందో ఇప్పుడు తన జీవితం మళ్ళీసరికి అది శాశ్వతం అని ఫీల్ అయింది. కానీ ఎప్పుడు పెరిగినా అది విరుగుట కొరకు మాత్రమే అన్న సామెత మర్చిపోయింది శశిరేఖ. ఇప్పుడు అభి శశిల విషయాల్లో కూడా అదే జరిగిపోతుందా అని మాత్రం ఊహించలేకపోయింది. మళ్ళీ కాలేజీకి వెళ్ళిన శశిని చూసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. వాటిని చూస్తే ఏం పట్టించుకోకుండా తన చదువు మీద దృష్టి పెట్టి కొన్ని రోజుల్లోనే మెడిసిన్ 3rd ఇయర్ పూర్తి చేసింది. ఉత్తమ ర్యాంకులతో పాస్ అయింది శశిరేఖ. అది న్యూస్ పేపర్లో వచ్చిన తన పేరు ఫోటోలు చూసి చాలా సంతోషంగా అనిపించి అదే విషయం అభికి చెబితే తను కూడా చాలా సంతోషించాడు. ప్రతి విషయాన్ని వాటికి సంబరపడిపోతున్న శశిని చూసి వెంటనే చూపు తిప్పేశాడు అభి. న్యూస్ పేపర్ శశి ఫోటో చూసిన ఆదిత్య జైల్లో కోపంతో ఊగిపోయాడు. తనని కలవడానికి వచ్చిన ప్రియ తన చేతిలో ఉన్న పేపర్ని లాక్కుంటూ ఇంకా తన విషయం ఎందుకు, తన పేరు మోసిన లాయర్తో మాట్లాడాను, తను నీకు బెయిల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు అని చెప్పడంతో త్వరగా పని చేయి, నేను దాన్ని ప్రాణాలతో ఉంచనివ్వకూడదని ఫిక్స్ అయ్యాను. ఏం చేస్తా, తన వైపు చూసి ఇద్దరిని చంపేద్దామని ఫిక్స్ అయ్యాను అని కోపంగా తన వైపు చూసి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. కారులో డ్రాప్ చేసిన అభిని చూసి వెంటనే చిన్నగా చిరునవ్వు నవ్వి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే తనని చూసి అదే చిరునవ్వుతో చేతి నోపి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. క్లాస్లోకి వస్తున్న శశికి ఎవరు కనిపించలేదు. ఏమైపోయారు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఒకసారిగా తన నెత్తి మీద ఉన్న బెలూన్ పేలడంతో దాంట్లో ఉన్న ఫ్లవర్స్ తన మీద పడ్డాయి. ఒక్కసారిగా ఆశ్చర్యం వేసి కంగ్రాట్స్ శశిరేఖ వినిపించిన గొంతు వెనక్కి తిరిగి చూసింది. నవ్వుతూ ఉన్న ప్రిన్సిపాల్ని చూసి తనకి గ్రాండ్ వెల్కమ్కి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి వాళ్ళ వైపు చూడడంతో ఎవరూ సాధించలేని మార్క్ స్కోర్ని నువ్వు సాధించావమ్మా, నిజంగా ఇంటెలిజెంట్, పేపర్లో ఫోటోలు చూశాను, గుడ్ స్టూడెంట్వి అని చెప్పి ఉంటే చిన్నగా నవ్వింది. అక్కడ ఉన్న అవంతిక కూడా విష్ చేసి ఇప్పటి వరకు కాలేజీలో ఎవరు ఇలాంటి స్కోర్ చేయలేదు తెలుసా అని
ఈ క్రెడిట్ ఒకటి నాది కాదు, లెక్చరర్స్ కూడా ఉంది. అని నాది కాదే, లెక్చరర్స్ అందరిది అని చెప్పి తన సింప్లిసిటీకి మురిసిపోయారు. ఓ పక్కన ఆఫీస్లో పని చేసుకుంటున్న అభి దగ్గరికి వచ్చాడు కౌశల్. బావా అని అనుకుంటూ వస్తున్న కౌశల్ని చూసి శ్రీరాక్క, ఏంట్రా, ఇప్పుడైనా నిజం చెప్పొచ్చు కదా, నీకు శశికి ఏముందో. ఏముంది తిరిగి ప్రశ్నించాడు అభి. కలిసి ఉంటున్నారు, మీ ఇద్దరి మధ్య ప్రేమ అంటే నమ్మమంటావా అని అనడంతో తన వైపు చూసి ఏం మాట్లాడలేదు అభి. మాట్లాడు అని కౌశల్ అడగడంతో మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడుగా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు గంభీరంగా అన్నాడు. సరిపోయింది, మాట్లాడమంటే నన్ను బయటకు వెళ్ళమని చెప్పడం కాదు అని వేలగా అన్నాడు. ఆనందంగా క్యాబిన్లోకి వచ్చిన కౌశల్ శశి గురించి అభిని అడిగాడు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ఏంటి అని. అలా సరదాగా అనడంతో తన వైపు చూసి మాట్లాడలేదు. నిజంగా నువ్వు తనని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పడంతో మాట్లాడకుండా తన 2 ఫైల్స్ ముందు ఇచ్చి కంప్లీట్ చేయి, లేదంటే నాకు సంగతి తెలుసు కదా అని అనడంతో బేలగా అక్కడి నుంచి వెనుతిరిగాడు కౌశల్. తను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది కదా కౌశల్ మాట గుర్తుకు వచ్చి మూసుకొని ఆలోచిస్తున్నాడు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్లుగా అవి ఏం కాదు అని మనసులో తను చెప్పుకొని వర్క్ మొత్తం తీరిక లేకుండా వర్క్ చేసుకుంటున్నాడు అభి. అలా సాయంత్రం వరకు వర్క్ చేసి వెంటనే శశి గురించి కాలేజ్కి బయలుదేరాడు. ఎప్పటిలానే ఉన్న చోటు ఉన్న శశి అవంతిక సెకండ్ సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరింది. దారిలో ఎవరెవరితోనే మాట్లాడలేదు, మామూలుగానే రియాక్ట్ అయింది శశి. అభి అని పిలిచిన గొంతుకు ఏంటి తన వైపు చూడకుండా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి అన్నాడు. నేను ఒకటి అడుగుతాను చేస్తావా అని అడుగుతున్నా తనని చూసి సడన్గా కారు ఆపడంతో వెనుక ఉన్న హారన్ కొట్టడంతో స్పృహలోకి వచ్చి వెంటనే డ్రైవ్ చేస్తున్నాడు కార్ని. ఏంటి అని అసహనంగా తనని చూసి అన్నాడు అభి. అది అది రేపు నాతో పాటు నువ్వు గుడికి వస్తావా? ఈ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయితే నేను గుడికి వస్తానని మొక్కుకున్నాను. గుడికే కదా, బట్ నేను గుడిలో మాత్రం రాను. నీకు తెలుసు కదా నీకు దేవుడికి మీద నమ్మకం లేదు అని. ఇది కాదు అభి, ఇద్దరం వస్తామని మొక్కుకున్నాం అని చెప్పడంతో వాట్, అలా ఎలా మొక్కుకున్నావు? నేను చెప్పాను వస్తానని అని తన వైపు చూసనడంతో అది కాదు ఆశగా అని ఏదో అనడంతో నీ ఇష్టాన్ని ఇంకొకరి మీద రుద్దడం అది చాలా తప్పు శశి అని అంటూనే తనని చూసి నివ్వెరపోయింది. అది కాదు, ఏదో మాట్లాడిపోతుంటే పెద్దగా దేవుళ్ళ మీద నాకు నమ్మకం లేదు, దీని గురించి అడగొద్దు అని చెప్పడంతో కోపంగా అనిపించి ముఖాన్ని తిప్పుకుంది సుశ్రేఖ. అయినా తనని పట్టించుకోకుండా 10 నిమిషాల్లో వీళ్ళ ముందు కారు ఆగితే వెంటనే దిగి వెళ్ళిపోయింది కోపంగా. వస్తూనే శశిని చూసి వర్ధనమ్మ గారి టీవీ సీరియల్స్ని కట్టు మరి ఏంటి ఏమైంది అని తన పక్కన కూర్చోబెట్టుకుంది. మీ మనవుడు నాతో గుడికి రమ్మంటే రాడంట నానమ్మ అని అభి మీద కంప్లైంట్ ఇవ్వడంతో లోపలికి వస్తూ అభి అసహనంగా ఫీల్ అయ్యాడు. అమ్మాయి నోరు తెరిచి అడిగింది కదరా, పోవడానికి నీకేం మాయరోగం? మీ తాతలా నువ్వు కూడా తయారవుతున్నావా? అమ్మమ్మ నీకు తెలుసు కదా నేను ఎంతలా గుడికి వెళ్ళనని, అయినా సరే వెళ్ళమంటున్నావు ఏంటి అని చిరాకుగా అన్నాడు. శశి నోరు తెరిచి అడిగింది కదా, తన ఇష్టాన్ని కూడా నువ్వు గౌరవించాలి కదా అని చెప్పడంతో ఏం చేయలేక సరే అయితే రమ్మని చెప్పు, రేపు వెళ్తాను అని శశి వైపు కోపంగా చూస్తూ అంటుంటే చిన్నగా నవ్వుకుంది శశి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి నిండిగా పట్టు చీర కట్టుకొని అద్దం ముందు ఒకసారి తనని తాను చూసుకొని వెంటనే అబ్బాయిని లేపింది. అప్పటికి టైం 5:30 కావడంతో మత్తుగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శశిని చూశాడు. ఏంటి పొద్దున్నే నీ గోల అని మత్తుగా మాట్లాడుతున్న తనని చూస్తూ మర్చిపోయావా, ఈరోజు నాతో గుడికి వస్తానన్నావు కదా, అప్పుడే టైం అయింది అని ముద్దుగా అడుగుతున్న అభిని శశిని చూసి అభి అవును 5:30 అయిపోయింది, 4:30కే కూడా ఓపెన్ చేస్తారు అభి అని చెప్పడంతో పాటు నీకేమైనా పిచ్చా, 5:30కి ఏంటి తిరిగగా కాలేజ్కి వెళ్ళే ముందు వెళ్దాంలే డిస్టర్బ్ చేయకు అని మళ్ళీ పడుకోవడంతో అది కాదు అభి, ఈ బ్రహ్మముహూర్తంలో లేచి వెళ్తే మంచి జరుగుతుందని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, ప్లీజ్ నా కోసం లేవవా ప్లీజ్ అని బుజ్జిగా అంటున్నా తనని చూసి అసహనంగా ఫీల్ అయ్యి వెంటనే తను లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అద్దం ముందు తను రెడీ అయింది. గుడికి వెళ్తున్నామని ముందే వర్ధనమ్మ గారికి చెప్పడంతో నగలు పట్టు చీర చేతికిచ్చింది. అందులో కొన్ని మాత్రమే తీసుకొని మిగతా వద్దని చెప్పడంతో ఇదేంటి ఇవి తీసుకోలేదు అని వర్ధనమ్మ గారు శశిని అడిగాడు. ఇది చాలా హెవీ వెయిట్ జ్యువెలరీ,
నేను క్యారీ చేయలేను అని చెప్పడంతో తన ఇష్టానికి కూడా విలువనిచ్చి వర్ధరమ్మ గారు మాట్లాడకుండా ఉండిపోయారు. కొన్ని మాత్రమే వేసుకుంటుంది బంగారు బుట్టబొమ్మ. దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు చంపస్వరాలు, అలానే నిండుగా గాజులు, మెడలో చిన్న నెక్లెస్, పాపిట్లో కుంకుమ. ఒక్కసారి తన తను నుదుటిలో చూసుకొని ఆశ్చర్యపోయింది. ఇది నేనేనా అన్నట్టు ఫీల్ అయింది శశి. అప్పుడే బాత్రూమ్ డోర్ వచ్చిన అభి అప్రయత్నంగా చూపు శశి మీద పడితే ఒక్క క్షణం తనని చూస్తూ ఉండిపోయాడు. గోల్డ్ కలర్ చీరలో నిండు ముత్తైదువులో ఉన్న తనని చూస్తూ ఉన్న అడుగు ముందుకు వేసుకొని వచ్చాడు. ఏం బాలేనా అని బొంగమూతి పెట్టింది. బాగున్నావు అనే కదా నా బాధ. చిన్నగా నసుకుతూ చెప్తుంటే ఏంటి వినిపించట్లేదు అని అభిని అడిగింది. వినిపించుకోవడమే మంచిదిలే, అయినా నువ్వు ఎందుకు ఇలా తయారవ్వా అది చెప్పు. అమ్మమ్మ గారు నాకు ఈ చీర నగలు ఇచ్చారు, బాగున్నాయా అని అంటున్న తనని చూసి ఓకే అని చెప్పి లాల్చీ పైజామా వేసుకొని కిందకి దిగాడు. 5 నిమిషాల్లోనే రెడీ అయిపోవడంతో బయలుదేరాడు. అప్పటికే చీకటి చిన్నగా తోలుగు పోవడంతో ఇంత ఉదయాన్నే గుడికి ఎవరైనా తీస్తారా అని కోపంగా అరిచాడు శశి మీద. శివాలయాలు తీస్తారు, నీకు తెలియదు కదా, నువ్వు ఎప్పుడైనా గుడికి వస్తేనే కదా ఎప్పుడు నా మెడలో బలవంతంగా తాళి కట్టినప్పుడు వచ్చుంటావేమో అని అనడంతో అదే నిజమని మాట్లాడకుండా ఒక గుడికి తీసుకొని వెళ్తుంటే అభి అక్కడికి కాదు, నువ్వు నాకు తాళి కట్టావు కదా అక్కడికి తీసుకొని వెళ్ళు అని చెప్పడంతో తన వైపు విచిత్రంగా చూశాడు. ఈ మధ్య ప్రవర్తనలో చాలా చేంజ్ వచ్చింది. మొదట్లో ఉన్న కోపం ఇప్పుడు తన ముఖంలో కనిపించట్లేదు. వెంటనే తన మాటకి గౌరవాన్ని ఇస్తూ కారులో స్పీడ్గా శశికి బలవంతంగా తాళి కట్టిన గుడికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్న శివాలయం కాబట్టి శశి చెప్పినట్టుగానే 4:30కి గుడికి తెరవడంతో అర్చకులు తొలి పూజ చేస్తున్నారు. పూజ సామాగ్రి అంతా పూజారి గారికి ఇవ్వడంతో అర్చన చేయించారు పూజారి గారికి. దేవుడిని చూస్తూ మనసులో అనుకోకుండా ఈ ముడి పడింది. శివయ్య, నువ్వు ఉంచుతావో నేను తెంచుతావో అంతా నీ ఇష్టం, కానీ అభిని మాత్రం నా నుండి దూరం చేయొద్దు అని మనసులో మొక్కుకుంది. అభి మాత్రం ఏం చేయకుండా అలా దండ పెట్టుకుంటున్న శశి వైపు చూశాడు. ఫార్మాలిటీస్ అవి కూడా దేవుడికి దండం పెట్టుకొని 1016 పూజారికి, అలానే హుండీలో డబ్బు వేసి అక్కడి నుంచి వెనుతిరిగి పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న అభి, వాట్ నాన్సెన్స్, నేను ఇంకొకరి కాలు దగ్గర మీద ఎందుకు పడాలి అని కోపంగా గతించినట్టు అడిగాడు. చిన్నపిల్లాడిలో ముందు చేయొద్దు, దేవుడి తర్వాత అంతటి వారు పూజారి గారు, ప్లీజ్ నా కోసం అని చెప్పడంతో అసహనంగా అనిపించి సరే అని అనుకుంటూ నడుము వంచి పూజారి కాళ్ళని తాకుతుంటే శీఘ్రమేమో సంతానాన్ని ప్రాప్తిరస్తు అన్న దేవుని ఇద్దరికీ ఆశ్చర్యపోయి ఒక్కసారిగా పైకి లేచి నిలబడ్డారు. గది నుండి నేరుగా ఇంటికి వెళ్తున్న ఈ జంటకి పూజారి గారు అన్న మాటలే గుర్తుకు వచ్చాయి. శీఘ్రమేమో కళ్యాణ సంతాన ప్రాప్తిరస్తు అని అంటున్న పూజారి గారి కళ్ళల్లో మొదలవడంతో ఒక్కసారిగా తుల్లిపడి అభి వైపు చూసింది. కానీ అప్పుడే మర్చిపోయిన అభి మాత్రం తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించలేవు. విల్లాకి చేరుకోవడంతో త్వరగా తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ తీసుకొని చేంజ్ చేసుకుంది. వర్ధనమ్మ గారు కూడా అప్పుడే లేవడంతో ఏంటి అప్పుడే వెళ్ళేసి వచ్చేసాను అని లోపలికి వస్తున్న అభిని చూసి అడిగింది. వర్ధనమ్మ గారు, అవును అమ్మమ్మ, ఆ పిచ్చిది 4:30కే వెళ్ళాలి అని అంటే 5:30 లేస్తే తీసుకువెళ్ళాను అని చెప్పడంతో నా మనవడికి ఈ మధ్య దైవభక్తి కూడా ఎక్కువైపోతుంది అని అనడంతో సహనంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి ఇంకా 8 అవ్వడంతో ఇంకొంచెం సేపు పడుకుందామని నిద్రలో జారుకున్నాడు అభి. వాష్రూమ్లోకి బయటకు వచ్చిన శశి మాత్రం అభి చూస్తూ ఉండిపోయింది. చిరునవ్వు నవ్వి టైం వైపు చూసి 8 కావడంతో ఇప్పుడు నాకు నిద్ర రాదు అని అనుకుంటూ స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటుంది. 9 అవ్వడంతో కిందకి వెళ్ళిన వర్ధనమ్మ గారి పక్కన కూర్చుంది. ఏంటి గుడికి వెళ్ళావంట కదా, ఏం కోరుకున్నావు అని దేవుణ్ణి. నేనేం కోరుకుంటాను నానమ్మ, మన కుటుంబం సంతోషంగా ఉండాలని తప్ప అని చెప్పడంతో నా బంగారమే అని అనుకుంటూ నటుకలు విరిచారు వర్ధనమ్మ గారు. అప్పుడే అభి వస్తూ కనిపించాడు. అభి ఉదయం ఏ బట్టలతో వెళ్ళాడో అలానే రావడంతో శశి పక్కన కూర్చున్నాడు. అక్కడే ఉన్న తయారీకి సైగ చేయడంతో చిన్నగా అర్థమైనట్టు కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది. తయారు అది తీసుకొని తాగుతున్నాడు. ఇంకేంటమ్మా విశేషాలు అని అనడంతో మీరే చెప్పాలి బామ్మ, ఊరు సడన్గా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని మరొక్కసారి అడిగింది శశి. అది కొంచెం తడబడుతున్న వర్ధనమ్మ గారిని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడిచాడు అవి. ఏంటి నానమ్మ
నాతో ధైర్యంగా చెప్పినంత త్వరగా ఎందుకు చెప్పలేదు అని అడగడంతో గతుక్కుమని చూసింది వర్ధనమ్మ గారు. ఏంట్రా నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నారా? నేను నిజంగానే కవులకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను అని కోపంగా అరిచి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఉన్నట్లుండి ఎందుకు అరిచిందో అర్థం కాలేదు శశికి. అప్పటికి టైం అవ్వడంతో శశి మార్నింగ్ రెడీ అయిపోవడంతో పెద్దగా పని లేకుండా బుక్స్ తెరుచుకొని కిందని కూర్చొని ఆలోచిస్తుంది. వర్ధనమ్మ గారిని అడిగితే నిజం చెప్తుందా? మీ గురించి నేను ఎలా తెలుసుకోవడం మంచిదేనా అని మనసులో రకరకాల ప్రశ్నలు వేసుకుని వాటికి జవాబులు దొరకక సతమతం అవుతుంది. అప్పుడే వచ్చిన వర్ధనమ్మ గారు, ఏంటి టిఫిన్ తయారైంది, నువ్వు ఇంకా రావా అని చెప్పడంతో చిన్నగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే అప్పటికే అభి కూడా రావడంతో ఇద్దరు కలిసి తిన్నారు. తింటున్న వాళ్ళిద్దరిని చూసి నిండిగా చూసుకుంటుంది వర్ధనమ్మ గారు. చాలా రోజులకి అలా వాళ్ళిద్దరు చూడటంతోనే కళ్ళ నుంచి కన్నీళ్లు బాష్పాలు రావడంతో వాటిని తడుచుకుంది. అమ్మమ్మ గారికి చెప్పి ఇద్దరు బయలుదేరారు. ఎప్పటిలానే అభి శశిని కాలేజీలో దింపితే అభి మాత్రం నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను ఇచ్చిన ఫైల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చాడు కౌశల్. బాగా కంప్లీట్ అయిపోయాయిరా అని అనుకుంటూ తనకి ఇవ్వబోతుంటే తను వైపు చూసి ఫైల్స్ అన్ని చెక్ చేశాడు. నువ్వు ఎంతో చూడాల్సిన అవసరం లేదు, కరెక్ట్ గానే ఉన్నాయి అని చెప్పడంతో సరే వెళ్తాను కానీ బావా, ఇప్పటికీ శశికి నీకు ఉన్న మధ్యలో ఏం నడుస్తుందో నీ నోటిగా నాకు చెప్పలేదు అని చెప్పడంతో ఇంకా చెప్పను కదా, మూసుకొని వెళ్ళిపో అని చెప్పడంతో అసహనంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కౌశల్. క్లాస్ని శ్రద్ధగా ఉంటున్న వాళ్ళకి సర్కిల్ రావడంతో ఏంటో అని లెక్చరర్ అడిగితే మెడికల్ క్యాంప్కి ఒక ప్రదేశం సెలెక్ట్ చేయడంతో కొంతమంది స్టూడెంట్స్ని రూరల్ ఏరియాలో వేశారు. అందులో శశి కూడా ఉండటంతో కొంచెం సంతోషంగానే అనిపించింది. క్యాంటీన్లో బర్గర్ తింటున్న శశిని చూసి చాలా ఆఫీసర్కి చెప్తే చాలా సంతోషిస్తారేమో కదా అవంతిక అంటుంటే, నీది నాది ఒకటే కాలు విడిచి పడింది కదా, చిన్నగా తల ఊపింది అవంతిక. అవును అన్నట్టు చెప్ప మనిద్దరూ ఉంటాం కదా అని అనడంతో, అవును కానీ అభిసార్కి చెప్పావా అని మరోసారి అడిగిన అవంతికను చూసి అప్పటి వరకు గుర్తులేని విషయం తనకి దూరంగా 4 రోజులు ఉండాలని. అవును నేను విషయం అసలు గుర్తునే లేదు, అభికి 4 రోజులు దూరంగా ఉండాలి కదా అని చిన్నగా బాధగా అంటున్న తనని చూసి, నిన్ను చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా, ఎప్పుడు తాళి కట్టాడో, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య 3 రాత్రులు అయిపోయింది, అప్పుడు కోర్టు విడాకులు వచ్చింది, ఎప్పుడు మీ ఇద్దరు కలిసిపోయారు అని నేరుగా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారా అని చెప్పడంతో లేదు అన్నట్టుగా తల ఊపింది శశి. ముందు అభికి ప్రపోజ్ చేయి అని చెప్పడంతో ఇదే కరెక్ట్ సమయం అని గుర్తుకు వచ్చి, అవును కదా నేను అభికి ప్రపోజ్ చేయాలి, తను ఎలానో నా కేసులో చెప్తాడు, నువ్వు అలా ఆలోచించడం కాదు, అభి కూడా అలానే ఆలోచించాలి కదా అని చెప్పడంతో చిన్నగా తల ఊపింది. ప్రపోజ్ చేస్తాను అని చిన్నగా చెప్పడంతో ఆల్ ది బెస్ట్ అని అవంతిక అంటూ క్షణాలలో మారిపోయింది శశి ముఖం. ఏంటి అప్పుడే సిక్కు ముంచుకొని వచ్చిందా అని చెప్పడంతో చిన్నగా నవ్వి బర్గర్ని కంప్లీట్ చేశారు. అదంతా వింటున్న పాండు గ్యాంగ్ ఉడికిపోతున్నాడు. దాని ముందు నేను సొంతం చేసుకోవాలి, వాడికి ఎట్టి పరిస్థితుల్లోని శశి దక్కడానికి వీల్లేదు అని కోపంగా పక్కనే ఉన్న ముళ్ళు చెట్టుని పట్టుకొని అన్నాడు. అన్న బ్లీడింగ్ వస్తుంది అని చెప్పడంతో, ఇప్పుడు వస్తున్న ఈ రక్తం కాదురా, నాకు అది ముఖ్యం, నువ్వేం చేస్తావో తెలియదు, శశి వెళ్ళిన రూరల్ క్యాంపుకే మనం కూడా వెళ్ళాలి అని సూటుగా చెప్పడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నా అని లోపలికి వచ్చి అడిగిన తనని చూసి, అది కాలేజ్ వాళ్ళు రూరల్ క్యాంప్కి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అని చెప్పడంతో, నైస్ ఆల్ ది బెస్ట్ అభి చెప్పడంతో, అదే నేను 4 రోజులు బయట ఉండాలి వస్తుంది ఏమో అన్న మాట పూర్తి కాకముందు ఏం చెప్తున్నా, అదే రూరల్ క్యాంపు 4 రోజులు అని అంటే నీకు ఇబ్బంది అవుతుంది కదా, అది కాదు వచ్చిన అవకాశం పోగొట్టుకోలేం కదా, నువ్వు నిర్ణయించుకున్నావా అని చెప్పడంతో చిన్నగా తల ఊపింది. అవును అన్నట్టు, నీకు ఇబ్బంది లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు, నేనేమీ అడ్డుపడను అని అనడంతో, అంటే నేను మిస్ అవ్వట్లేదా అని శశిని అడిగింది అభిని. అవుతాను అనుకో, కానీ నీకన్నా
నాకన్నా నీ గోల్ ముఖ్యం కదా అని అనడంతో చిన్నగా నవ్వి, అయితే ఇందులో సైన్ చేయి. ఏంటిది? నాకంటూ ఉన్నది ఎలానో నువ్వే కదా, అందుకే ఇదిగో సైన్ చేయి అని చెప్పడంతో వెంటనే సైన్ చేసి శశికిచ్చాడు. అడగలా వద్దా అని సంశయిస్తూనే అభిని చూసింది. ఏంటి అలా చూస్తున్నా? అది ఎల్లుండి ఫ్రీ ఉంటావా? ఉంటాను. ఎందుకు చెప్పు? నీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి. మనం ఇప్పుడు ప్రైవేట్గానే. ఎందుకు అని లెఫ్ట్ ఐబ్రో పైకెత్తనడంతో, అంటే నన్ను బయటకు తీసుకొని వెళ్తావా అనే ఉద్దేశంతో అడిగాను. ఎల్లుండి సెలవే కదా, పైగా ఆదివారం. ఒక రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పడంతో చిన్నగా నవ్వింది. థ్యాంక్ యూ అభి. అభి కూడా ఒప్పుకునేసరికి గాలి తేలిపోయింది శశి. ఎలా అయినా సరే ఆదివారం తన ప్రేమల విషయం చెప్పాలి అని మనసులో అనుకుంటూ మురిసిపోయింది. కానీ తన ఊహలు తారుమారు చేసే రోజు ఆ రోజే అని మాత్రం ఊహించలేకపోయింది శశి. సాయంత్రం ఎప్పటిలానే బుక్స్ ముందేసుకొని చదువుకుంటూ నిద్ర రావడంతో బెడ్ మీదకు వెళ్ళి పడుకుంది అభి. అప్పుడే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి ల్యాప్టాప్లో వర్క్ చేసుకొని ఆ వర్క్ కూడా అయిపోవడంతో తన దగ్గరికి వచ్చి పడుకున్నాడు. తనని చూస్తూ మురిపెంగా కళ్ళు మూసుకుంటే క్షణాల్లో నిద్రలోకి జారిపోయింది. ఉదయం లేచి చూసేసరికి అభి గుండెల మీద తల పెట్టుకుని ఉంది. అభి కూడా త్వరగా లేవలేకపోవడంతో ఆ విషయం ఏం గమనించలేడు. చిన్నగా తనని చూసి మనసులో అనుకుంటూ, నా ప్రేమను నీకు చెప్తాను, లేదంటే నేను ఎప్పుడు చెప్పలేనేమో. రేపు ఆదివారం నీతో బయటకు వెళ్ళినప్పుడు నేను చెప్పేస్తాను అని మనసులో అనుకుని మురిసిపోయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి వచ్చి బ్లూ కలర్ అనార్కలి డ్రెస్లో జుట్టును లీవ్ చేసి చిన్న కుంకుమ పెట్టుకుని మెడలో అభి వేసిన బ్లాక్ బీడ్స్ కనిపించకుండా దాచేసి చున్నీని కవర్ చేసుకొని అభితో కలిసి వెళ్ళిపోయింది. శశి కాలేజ్ వైపుగా వెళుతుంటే హైవే రూట్ కావడంతో ఒక లారీ ఎదురుగా వస్తూ కనిపించింది. ఉన్నట్టుండి స్పీడ్ పెంచడంతో ఎందుకు పెంచాడో అర్థం కాలేదు అభికి. నాకు చాలా భయంగా ఉంది అని ఉన్నట్టుండి సహజమైన భయంతో తనని చూసి అంది. సీట్ బెల్ట్ పెట్టుకో అని గంభీరంగా వినిపించిన గొంతుకు అలానే అని అనుకుంటూ క్షణాల్లో పెట్టుకుంటే మరి ఇంత వేగం పెంచాడు. చిందుకు వస్తున్న లారీని ఈవిల్ స్మైల్తో చూసి అది ఎవరు పంపించారో కూడా తెలియడంతో కోపం నశాలానికంటి వెంటనే తనకి దమ్కి ఇచ్చి పక్కకు తిరగడంతో వెంటనే లారీ పక్క నుండి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా గుండె కడుపులోకి వచ్చినట్టుగా ఫీల్ అయింది. అంత స్పీడ్ ఎప్పుడు తట్టుకోలేని శశికి వాంతికి వచ్చినట్టుగా అనిపించి కారు ఆగడంతో ఆ మంతంగా దిగి వాంతులు చేసుకుంటుంది. తన పరిస్థితిని గమనించిన అభి కారులో ఉన్న వాటర్ బాటిల్ తనకి ఇవ్వడంతో అది తీసుకుని గడ్డగడ్డ తాగేసింది. కోపంగా తన వైపు చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా అభి? ఎందుకు ఇలా చేస్తున్నావు? క్షణాల్లో ఉంటే ఇద్దరు చచ్చిపోయే వాళ్ళం కదా. కోపంగా అయినా సరే తనని పట్టించుకోకుండా, ఇప్పుడు నువ్వు ఓకే కదా, నేను ఇంతలా అరుస్తుంటే నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని గంభీరంగా వినిపించిన గొంతుకు మనకేం కాదు అని నా నమ్మకం అని అనడంతో ఒక్కసారిగా విసిగిపోయి, నమ్మకమా అని అనుమానంతో కనుబొమ్మలు ముడిచి అన్నాడు తలుపడు. అంటే ఇది జరుగుతుందని నీకు ముందే తెలుసా అని నమ్మలేక అడిగింది. అవును అని మాత్రమే అన్నాడు. ఒక్కసారిగా భయంతో తన వైపు చూసింది. ఏం మాట్లాడుతున్నావు అవి అని కాళ్ళని పట్టుకొని తనని చూసి నిలదీస్తుంటే తన కాళ్ళని విడిపించుకుంటూ ఇది ఎవరు పంపించారో తెలుసా? ఎవరు వణుకుతున్న గొంతుతో అంది. ఈవిల్ స్మైల్తో, నీ మాజీ మొగుడు అని అనడంతో అది ఆదిత్య భూషణ అవును అన్నట్టుగా తల ఊపి, కాలేజీ స్టార్ట్ అయింది కదా అయిందిరా అని చెప్పడంతో చెమటలు తుడుచుకుంటూ కారులోకి వెళ్ళి కూర్చుంది. ఏసీ గాలికి చెమటలు ఆరిపోతుంటే శశి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నా అని అంటున్నా తనని చూసి, ఆ లారీ మన వైపు వస్తుందని నీకు ఎలా తెలుసు? పక్కనున్న చాలా చాలా కార్లు వెళ్తున్నాయి కదా. అంటే ఆదిత్య ఏం ప్లాన్ చేశాడో నీకు ముందు తెలుసా? అవును అని మాత్రమే చెప్పడంతో ఒక క్షణం తను ఏం విన్నదో అర్థం కాక తన వైపు చూసింది. ఇదంతా పట్టించుకోకుండా నీ చదువు మీద దృష్టి పెట్టు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపట్టుకో, చదువు మాత్రమే నీకు తిండి పెడుతుంది. ఆ మాట ఎందుకు తనకు విచిత్రంగా అనిపించి క్లాస్ రూమ్లోకి వెళుతూ దారిలో అవంతిగా కనిపించడంతో ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. శశి ఆలోచనలు ఈ మాత్రం వేరే దగ్గర ప్రయాణిస్తున్నాయి. అలా ఎలా మిస్ చేసావురా అని కోపంగా లారీ డ్రైవర్ మీద ఫోన్లో అరుస్తున్నాడు ఆదిత్య. అన్న, నేను చాలా ప్రయత్నించాను కానీ వాడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. ధమ్కి ఇవ్వడంతో నేను సైడ్కి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పడంతో కోపంగా చేతి పిడికిలు బిగించాడు. వీడిని నేనేం చేయలేనా?
ఏం చేయలేనా అని కోపంగా అనుకుంటూ దగ్గర ఉన్న కూర్చోవడానికి వీలుగా ఉన్న ఒక దాని మీద కూర్చొని ఆలోచిస్తుంటే టక్కుమని ధర్మ గుర్తుకు వచ్చాడు. తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని వెంటనే ప్రియాకు కాల్ చేశాడు. అవతల 2 రింగులకి ప్రియా మాట్లాడుతూ షాపింగ్లో ఉన్నానని చెప్పలేక ఆదిత్య బయటకు ఉన్నానని చెప్పు, నేరుగా నా ఆఫీస్కి వెళ్ళు, నా క్యాబిన్లో ధర్మ అనే విజిటింగ్ కార్డు ఉంటుంది, అది తీసుకొనిరా. కానీ అది ఎందుకు అని అంటున్న తన గొంతుకు డూ వాట్ ఐ సెడ్ అని కోపంగా అరిచి చెప్పాడు. అలానే అని అనుకుంటూ భయపడి అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి షాపింగ్ చేసి నేరుగా ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ ఎవరు లేకపోవడంతో ఫాస్ట్గా తన క్యాబిన్కి వెళ్ళింది. ధర్మ విజిటింగ్ కార్డు గురించి వెతుకుతుంది. ఎక్కడా అలాంటి విజిటింగ్ కార్డు కనిపించకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ అప్పటి వరకు అలసి తిరిగిన కాళ్ళతో చైర్లో కూర్చొని ఆలోచిస్తుంటే తలుక్కుమున ఆ డెస్క్ దగ్గర చిన్నగా మెరుస్తూ కనిపించింది ధర్మ అనే విజిటింగ్ కార్డు. వెంటనే అది తీసుకొని ఆదిత్య దగ్గరకు బయలుదేరింది. పెద్ద మొత్తంలోనే జ్యువెలర్కి డబ్బులు ఇవ్వడంతో వల్ల ఫ్రీగా తిరుగుతున్న తనకు ఆ ప్రియా వచ్చిందని కానిస్టేబుల్ చెప్పడంతో వెంటనే తను కలిసే చోటుకి వెళ్ళాడు. ఎదురుగా ఉన్న ప్రియాని చూసి కార్డు తెచ్చావా అని అడిగాడు. తెచ్చాను అన్నట్టుగా తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కార్డు ఇవ్వడంతో వెంటనే అది తీసుకొని ఫోన్ చేస్తున్నాడు. 2 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేసిన తను పెద్దగా నవ్వుతూ వినిపించింది ఒక గొంతు. అసహనంగా అనిపించింది ఆదిత్యకి. ఆ గొంతుకు చిరాక అనిపిస్తూ నేను అని అనుకుంటుంటే నాకు తెలుసు మిస్టర్ ఆదిత్య భూషణ్ అని గంభీరంగా వినిపించిన గొంతుకు షాక్ అవ్వడం ఈసారి ఆదిత్యవంత అయింది. నేను ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తానని నీకు ఎలా తెలుసు? నువ్వు ఇచ్చిన డబ్బుకి ఆ జ్యువెలర్ని కూడా కొనుక్కోగలవని అనుకుంటున్నావా? ఆ జ్యువెలర్ నా దగ్గర కుక్కలా పనిచేస్తాడు, అందుకే నీకు ఫోన్ ఇవ్వగలిగేలా నేను చేశాను అని చెప్పడంతో జ్యువెలర్ వైపు చూస్తూ తననే సూటుగా చూసి తల ఊపాడు. బాధపడకు, ఇంతలా నన్ను అడుగుంటున్నావు కాబట్టి నేను నీకు సాయం చేస్తున్నాను, 2 రోజుల్లో బెయిల్ నీకు వస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇతను ఏం మనిషి, ఫోన్ ఎలా అవసరమైన విషయం చెప్పి కట్ చేసేశాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే 2 రోజుల తర్వాత రిలీజ్ అయ్యాడు ఆదిత్య. బయటకు వచ్చిన ఆదిత్య కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు డిగ్నిటెడ్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న సురేంద్ర చూసి కోపంతో చేతులు బిగించాడు. వెంటనే పక్కనున్న ఫ్లవర్ వాజ్ను తీసి కొడితే కోపంతో చూశాడు సురేంద్ర. సూట్ సరి చేసుకుంటూ దగ్గరికి వచ్చాడు. ఏంటి ఇలా వచ్చావు? అసలు నా కోసం విసుమంతైనా బెయిల్ ప్రయత్నించారా? అసలు నన్ను జైల్లో పెట్టడానికి కారణం ఒక రకంగా మీరే కదా అని అనుకుంటూ ఉండగానే మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్తూ బతుకుతావు, లేదంటే నేనేం చేయాల్సి అదే నీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అని చెప్పడంతో ఒకసారి ఆశ్చర్యపోయాడు ఆదిత్యవంతు. నాన్న అని అనుకుంటూ తనను చూసి ఎన్ని రోజులు నీ అరాచకాలన్నీ భరించాను. ఓ గాడిదని ఉసిరి పోసుకొని నువ్వు జైలుకి వెళ్ళావు. ఇంకా చాలదన్నట్టుగా తనని కొట్టావు, హింసించావు. నీలాంటి వాడిని నా కొడుకుని చెప్పుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలానే ఆస్తి మొత్తం నీ పేరున లేదు, ఇప్పుడు శశి పేరుని నేను ఎప్పుడో రాసేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆదిత్య. ఏం మాట్లాడుతున్నారు నాన్న? దాని పేరు మీదకి ఆస్తి రాయడం ఏంటి అని కోపంగా గతించిన ఆదిత్య, చూడు ఆదిత్య, నీకు జీవితంలో రెండు ముఖ్యమైన విషయాలు ఉండాలి. ఒకటి నీ జీవితం మీద కెరియర్ ఫోకస్ చేయడం, ఇంకొకటి మంచి భార్యని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకోవడం. మొదటిది నీ జీవితానికి పునాది నీ కెరియర్ని నిర్మించుకోవడం. అయితే ఆ కెరియర్ని సమృద్ధిగా నిర్వర్తించడం అనేది నీ భార్య లక్షణం. కానీ నువ్వు అడ్డమైన చెడు స్నేహాలతో చెడు ప్రేమలో పడి నాశనం చేసుకున్నావు. అది కాకుండా దేవత లాంటి అన్ని గుణాలు కలిగిన శశినిచ్చి పెళ్లి చేస్తే తనని నీ నుండి దూరం చేసుకున్నావు. ఇక్కడ అర్థమైందిరా, దరిద్ర దేవత నీ జీవితంలోకి ఎంటర్ అయిందని. అది ఎవరూ కాదు, ప్రియా. ఎప్పుడో ఒకప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నా మేము నీ దగ్గర ఉండము, అడుక్కొని తినిపోతావురా అని కోపంగా చెప్పి మర్యాదగా నువ్వు వెళ్తే బాగుంటుంది, లేదంటేనా? ఏం చేస్తారు డాడీ? ఏం చేస్తారు? ఏం చేయగలరు? మీ వల్ల నా ప్రియా నాకు దూరం అవ్వాల్సి పరిస్థితి వస్తే నా మనసు ఎంతలా నరకమైందో మీకేం తెలుసు. అందుకే మీ మాట వినడం మానేసి నా జీవితం మీద నేను ఫోకస్ చేస్తే మీరు మాత్రం నన్ను నాశనం చేయాలని ఆస్తిని శశి పేరు మీద పెట్టారు. సిగ్గులేదా నాన్న అని కోపంగా అరిచాడు. ఇంకొకసారి నీ నోటి నుంచి నాన్నని పదవి వినిపించిందో నేను ఏం చేస్తానో తెలియదురా. డాడీ అని నన్ను పిలవకు. నాన్నలో ఉన్న అర్థం ఏంటో తెలుసుకో. నువ్వు నన్ను తోస్తే గుండె నొప్పితో పడిపోయిన తెలుస్తుందిరా నీకు అభిమన్యు. ఇంకొకసారి ఇక్కడికి రావాలని ప్రయత్నించావు, కోపంగా అరుస్తుంటే అసహనంగా అనిపించి తర్వాత దీని గురించి
ఎలా ఆలోచించాలో నాకు బాగా తెలుసు అని ఏవిల్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆదిత్య. తను వెళ్ళిపోయినా సరే ఏం పట్టించుకోకుండా మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ తీసుకుంటున్నాడు సురేంద్ర. కోపంగా ప్రియా ఉండి ఫ్లాట్కి వచ్చాడు. ఆదిత్య సడన్ గా రావడంతో తన ఫ్లాట్లోకి రానిచ్చి ఏమైంది చనువుగా భుజం మీద చేతులు వేసుకుని హస్కీ వాయిస్తో అడిగిన తనని చూసి చిరాగ్గా చూస్తూ నేను ఫ్రెష్ అవ్వాలి అని అనడంతో రూమ్లోకి వెళ్ళు అని చెప్పింది. అలానే అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. జైల్లో ఉన్నాడని కానీ సరిగ్గా నిద్ర రాలేక నిద్రలోకి జారుకున్నాడు. ప్రియా కూడా ఆదిత్యని చూసి వెంటనే తను డిస్టర్బ్ చేయకుండా కిచెన్లో ఏమైనా ఉన్నాయని ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది ఆదిత్య కోసం. శశి మాత్రం శ్రద్ధగా ఉంటూ కాలేజ్ అయిపోవడంతో అభి రావడంతో తనని పిక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ముభావంగా ఉన్న శిశువుని చూసి దేనిని ఆలోచిస్తున్నా, ఉదయం గురించి ఆలోచిస్తున్నావా అని ఉదయం జరిగిన యాక్సిడెంట్ గురించి అడగడంతో తన వైపు చూసింది శశి. నీకంతా భయం లేకుండా ఎలా ఉంటుంది? అసలు నాకు ఎంత భయం వేసిందో తెలుసా? నిజంగా మన ఇద్దరం అదే ఆఖరి రోజు అన్నంత భయం కలిగింది. అదేం పట్టించుకోకుండా తన వైపు చూసి నువ్వెందుకు గొడవ పడుతున్నావు? ఇప్పుడు వాడు నీ మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో అడ్డు ఉన్నానని నన్ను లేపేయడానికి పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు అని చెప్పడంతో ఒక క్షణం నిలువున స్తంభించిపోయింది శశి. తను ఏమన్నదో కూడా అర్థం కాలేదు. కొంచెంలో తేరుకుంటూ చంపిస్తారా అని తెలియకుండానే సన్నగా వణికి మొదలవుతూ అడగడంతో అవును, ఇప్పుడు నీ మీద పగ కాదు ఆదిత్య కాడికి నా మీద పీకల దాకా ఉంది. వాడికి నేను కావాలి, అందుకే వాడి టార్గెట్ నేను. కళ్ళల్లో కన్నీరు కారిపోతుంది శశికి. అంటూ నా వల్లనే కదా నీకింత డేంజర్ అని అడుగుతున్న శశిని చూసి హే నువ్వెందుకు ఇంతలా ఏడుస్తున్నావో చెప్పాను కదా శశిని దాటాలంటే ముందు అభిమన్యు ఉంటాడు అని ఓదార్పుగా తన 2 ముక్కలు చెప్పి వీళ్ళ ముందు కారాపితే కన్నీళ్లు తుడుచుకుని ఇంట్లోకి అడుగు పెట్టింది. ఫ్రెష్ అయ్యి వచ్చి బుక్స్ ఉన్న అభిని చూసి నిజంగా నా వల్ల అభికు కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అని అనుకోవడంతోనే కన్నీళ్ళు ఊరిపోయాయి. అప్పుడే తనని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగింది. ఎవరిదని చూసిన తనకి అవంతిక నుంచి కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను చెప్పడం కాదు, నువ్వే చెప్పాలి, అది కూడా అభికి నీ మీద ప్రేమ విషయం అని అనడంతో నాకెందుకు భయంగా ఉంది. ఇప్పుడే నా వల్ల అభికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ప్రేమ విషయం చెప్తే తను ఎలా తీసుకుంటాడు అని కొంచెం భయంగా అంది శశిని నాల్చుతూ. తన భయాన్ని అర్థం చేసుకుని అవంతిగా మాట్లాడుతూ దేవుడు అందరికీ లైఫ్లో 2 ఛాన్సెస్ ఇస్తారంటున్నారు. అలాగే ఆదిత్య మళ్ళీ నీ జీవితం నాశనం అయిపోతున్న టైంలోనే అవి 2వ ఛాన్స్లో దేవుడు పంపిన మనిషిలో వచ్చాడు. నువ్వు తనని అపార్థం చేసుకోకుండా నీ భావాన్ని పక్కన పెట్టి ఒకసారి తనతో మాట్లాడి చూడు, ఏదైనా మాట్లాడితే తెలుస్తుంది అని ధైర్యం చెప్పడంతో శశి కూడా అదే నిజమని అనిపించింది. వెంటనే ఈ విషయంలో లేట్ తీసుకోకూడదని వెంటనే తన ప్రేమను చెప్పడానికి సిద్ధమవుతుంది. సరే నేను ప్రయత్నిస్తాను అని చెప్పడంతో దట్స్ మై శశి అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేసింది అవంతిక. వెంటనే మనసులో నీకు ప్రేమ దక్కాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని అనుకొని కళ్ళు మూసుకొని హ్యాపీగా పడుకో. ఏంటి ఇంకా పడుకోలేదు అన్న గొంతుకు ఎదురుగా చూసిన తనకు వస్తే కనిపించి అదేం లేదు ఇప్పుడే పడుకుంటాను అని చెప్పడంతో చిన్నగా తల ఊపి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అలానే నీ జీవితాన్ని కూడా అంత మంచిది కాదు అని చెప్పు చిన్నగా నవ్వి అలానే అని అనుకుంటూ బెడ్ మీద పడుకుంది. పడకకు ఉపక్రమిస్తున్న తనని చూసి శశి అని పిలిచిన తన గొంతుకు ఎదురుగా చూసింది. ఏంటవి ఒకసారి తనని పరీక్షకి గమనించి ఏంటి ఈ మధ్య సరిగ్గా తినట్లేదా? అదేం లేదు నేను బాగానే తింటున్నాను అని కేర్ఫుల్గా అడుగుతున్న అవిని చూసి అనడంతో లేదు చాలా చిక్కిపోయాయి, ఒకసారి అద్దంలోకి వెళ్ళి చూడు, ఈసారి నువ్వు ఎంత బాగా తింటే అంత నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలవు అని చెప్పడంతో మురిసిపోయింది. అలానే అని నవ్వుతూ చెప్పి పడుకుంది. మరుసటి రోజు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడెప్పుడు తన ప్రేమ విషయం చెప్తుందా అని ఎదురు చూసిన తన శశికి తెల్లవారుతుండడంతో వెంటనే ఫ్రెష్ అయ్యి సాయంత్రం ఎప్పుడవుతుందని ఎదురు చూడసాగింది. అన్నట్టుగానే వెళ్దాం అనుకున్న సమయంలో సాయంత్రం అభికి అర్జెంట్ మీటింగ్ ఉండడంతో వెళ్ళాల్సి వచ్చింది. ఎలా అయినా సరే ఈ రోజు తన ప్రేమ విషయం చెప్పాలని నిర్ణయించుకుని శశి వెంటనే ఏదో ఆలోచన వచ్చి వెంటనే వెళ్ళిపోతున్న అభిని పిలిచి నీకు మీటింగ్ ఎన్నింటికి అవుతుంది అని అడగడంతో 6 o'clockకి చుట్టూ చటుక్కున ఏదో ఐడియా వచ్చినట్టుగా నేను 7 గంటలకి రెస్టారెంట్ లొకేషన్ పెడతాను, అక్కడికి నువ్వు రాగలుగుతావా? చిన్నగా చిరునవ్వు నవ్వి అలానే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి మనవరాలు ముఖంలో సంతోషం తాండవిస్తుంది అని అనుకుంటూ వచ్చిన వర్ధనమ్మ గారిని చూసి చిన్నగా సిగ్గుపడుతుంది శశి.
ఏంటి నన్ను చూసి సిగ్గుపడుతున్నావా? ముందు ఏమిటో విషయం చెప్పు, తర్వాత చెప్తాను అని నవ్వుతూ బుగ్గగిల్లి వెళ్ళిపోయింది శశిరేఖ. త్వరగా తన రూమ్లోకి వెళ్ళి కొంచెం సేపు చదువుకొని టైం అవ్వడంతో వెంటనే ముందుగానే తెచ్చి పెట్టుకున్న శారీని తీసి కట్టుకొని విధంగా తయారవుతూ మెడలో నల్లపూసలు కనిపించేటట్టు ఆ కుంకుమ నుదుటికి పెట్టుకొని దానికి మ్యాచింగ్ అయ్యేటట్లు గాజులు ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుని జుట్టుని మాత్రం అభికి ఇష్టమైనట్టుగా లూజును వదిలి మరోసారి అద్దంలో తనని చూసుకుంటూ ఉన్నంతలో తెలియని కంగారు మొదలైంది. ఏంటి నాకు కంగారు వస్తుంది అని మనసులో రకరకాలుగా అనుకుంటూ బహుశా వాళ్ళ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలానే అవుతుందా వాళ్ళందరికీ అని మనసులో అనుకుంటూ ఉండగానే టైం అయిపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. దారిలో వెంతగా ఫోన్ చేస్తూ అటువైపుగా వెళ్ళడంతో పిలిచి ఆటోలో కూర్చున్నప్పుడే వాళ్ళమ్మ చికెన్ లాలీపాప్స్ పెనం మీద వేయించి తనవి తింటూ ఫోన్ లిఫ్ట్ చేసింది అవంతిక. తింటున్నావా, డిస్టర్బ్ చేశానా అని అనడంతో పర్వాలేదు చెప్పు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తినేదాను, ఏం కాదు చెప్పు అని అంటున్న తన గొంతుకు శశి రియాక్ట్ అవుతూ అభికి ప్రపోజ్ చేయబోతూ అన్న మాట మధ్యలో ఆపుతూ అభి సార్కి చెప్పేశావా, సార్ని ప్రేమను ఒప్పుకున్నారా? అబ్బా అది కాదే, అభికి నేను ఇంకా ప్రపోజ్ చేయలేదు. ఓ చేయలేదా? లేదు, తనకి ఒక గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఏ గిఫ్ట్ అయితే బాగుంటుంది చెప్పొచ్చు కదా, నీ ప్రేమను ఎక్స్పోజ్ చేయాలంటే. కాబట్టి సింపుల్గా ఒక రెడ్ రోజ్ ఇవ్వు. ఆ ఒక్కటైనా చాలా చీప్గా ఉంటుందేమో కదా. ఏం కాదు, బాగానే ఉంటుంది. పోయి రెడ్ రోజ్తో నీ లవ్ను ప్రపోజ్ చేసుకో, దాని రిజల్ట్ మాత్రం నాకు చెప్పు అలానే అని తన సలహా తీసుకోవడంతో దగ్గరలో ఒక ఆటోలో ఆపి దగ్గరికి వెళ్ళి ఫ్లవర్ బుక్ తీసుకొని వాడికి డబ్బులు ఇచ్చి ఆటోలో తనకి రెస్టారెంట్ నేమ్ అభికి కూడా అడ్రస్ మెసేజ్ పెట్టి సంతోషంగా వెళ్ళింది. మొదటి నుండి బండి మీద తనని ఫాలో అవుతున్న ఆదిత్య కళ్ళు బగ్గుమన్నాయి. కోపంతో వాడిని మురిపించడానికి సారీ కట్టుకుని వెళ్ళావా? చెబుతా, ఈ రోజుతో నీ సంతోషం అంతా నీరు గారిపోయేలా చేస్తా అని మనసులో అనుకుంటూ యూవిల్ స్మైల్తో తన వెనక్కి ఫాలో అవుతున్నాడు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మీటింగ్లో తనకు మెసేజ్ రావడంతో ఏంటని చూసిన అభికి శశి దగ్గర నుంచి మెసేజ్ రావడంతో వెంటనే తను కట్ చేసి మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేశాడు. టైం చూసుకోకపోవడం వల్ల అసలు తనకి మీటింగ్ తెలియలేకపోతుంది. 6 కాస్త 7 కూడా అవుతుంది. అయినా సరే అభి రాకపోవడం కనిపించకపోవడంతో వెంటనే ఫోన్ తీసి మళ్ళీ ఫోన్ చేసింది. అయినా ఇంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసహనంగా అనిపించి మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసిన తనకు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చిరాకుగా అనిపించి ఒక మూలని కూర్చుంది శశి. అయినా సరే అభి ఎంతకైనా వస్తాడని గట్టి నమ్మకంతో వెయిటర్కి వచ్చినా సరే ఏం కావాలని అడిగిన తనని చూసి జ్యూస్ మాత్రమే చెప్పింది. జ్యూస్ కూడా ఇచ్చి అరగంట పైన అవుతున్న తనని చూస్తే ఈవిల్ స్మైల్తో వాడు రాలేదా అని మనసులో అనుకుంటూ పక్కనున్న వెయిటర్ చెవిలో ఏదో తప్పే కొంత డబ్బు తన జేబులో స్వయంగా అది వేయడంతో చిన్నగా తల ఊపాడు. కిచెన్లో నుంచి వచ్చిన వ్యక్తి నేరుగా ఆదిత్య ఇచ్చిన టాబ్లెట్స్ని జ్యూస్లో కలిపి శశి దగ్గర పెడితే విచిత్రంగా చూసి ఏంటి, నేను ఇంతకు ముందు తాగాను కదా, మళ్ళీ ఇదెందుకు నాకు ఇస్తున్నారు అని చెప్పడంతో పర్వాలేదు మేడం, మీరు తాగండి, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా అని అని అనడంతో ఇబ్బందిగానే అది తీసుకొని తాగింది శశిరేఖ. కొన్ని క్షణాల్లోనే తనకు మత్తు ఆవించడంతో పాటు మైకం కూడా కమ్ముకుంది. వెంటనే కళ్ళు తిరుగుతున్నా సరే బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ ఇదేంటి ఇంత మత్తుగా ఉంది అని మనసులో అనుకుంటున్నా నువ్వు శశి నువ్వు పడుకోకే అని కష్టంగా తన ఫోన్ తీసి టైం వైపు చూసిన తనకి 8 అవ్వడంతో వెంటనే ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది శశిరేఖ. అదేదో దొరికిందో ఛాన్స్గా ఫీల్ అయిన ఆదిత్య వెంటనే తన పరిస్థితిని ఆసరాగా తీసుకొని వాష్రూమ్లోకి నేరుగా వెళ్ళి జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకొని తన ముక్కు మీద పెట్టాడు. క్షణాల్లోనే స్పృహ తప్పిన శశిని చూసి వెంటనే తన 2 చేతులతో ఎత్తుకొని అప్పటికే పైన ఫ్లోర్ని తీసుకొని వెళ్తే తన కోసమే అరేంజ్ చేసిన బెడ్ మీద పడేశాడు ఆదిత్య. అప్పటి వరకు శశిని గమనించలేని ఆదిత్య మొట్టమొదటిసారిగా తనని పరీక్షగా గమనించాడు. రెడ్ కలర్ శారీలో జుట్టుని లీవ్ చేసి చిన్నగా కమ్మలు పెట్టి మెడలో చిన్న చైన్తో మెడలో నల్ల పూసలు ఇవన్నీ పిచ్చెక్కించేలా చేశాయి. ఆ క్షణంలో ఆదిత్యకు ఒక మృగం మేల్కొంది. 2 గంటల తర్వాత ఆఫీస్ వర్క్ పూర్తి చేసి నవ్వి నేరుగా ఇంటికి వెళ్తున్న వాడల్లా ఆగి కారు సైడ్ ఆఫ్ చేసి లిఫ్ట్ చేసిన తనకు అట్నుంచి ఒక గంతు వినిపించడంతో కోపంగా చేతి నరాలు బిగిస్తున్నాయి. ఒకసారి టైం వైపు చూశాడు. నేను నీకోసం ఎదురు చూస్తాను అవి
త్వరగా వస్తావు కదా అని శశి అన్న మాటలు గుర్తుకు వచ్చి ఓ గాడ్ అని మనసులో అనుకుంటూ కార్ని యూటర్న్ చేసి తన మెసేజ్ పెట్టిన అడ్రస్ వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. దారిలో చాలాసార్లు ఫోన్ శశికి ట్రై చేస్తూనే ఉన్నాడు, కానీ అట్నుంచి లిఫ్ట్ చేయలేదు. ఏంటి అట్నుంచి లిఫ్ట్ చేయట్లేదు అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసిన తనకి ఈసారి సిగరెట్ తాగుతూ అప్పటికే పని పూర్తవడంతో శశి మీద నుండి లేచి ఈవిల్ స్మైల్తో చూస్తూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆదిత్య. ఏ శశి ఎక్కడున్నావు అని అడుగుతున్న గొంతుకు పిచ్చిగా నవ్వాడు అట్నుంచి. ఆ నవ్వు ఎవరిదో కనిపెట్టడానికి క్షణం కూడా పట్టలేదు. శశి ఎక్కడా అని కోపంగా వినిపించిన గొంతుకి ఓకే డ్యూడ్, నీకు తెలిసిపోయిందా అని నాకు నాకు తెలుసు, కానీ శశి ఇప్పుడే నా విరహ వేదన మొత్తం తీర్చి అలసి పడుకుంది అని అనడంతో అప్పటి వరకు డ్రైవ్ చేస్తున్న కారు ఆపి వెంటనే అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఏం మాట్లాడుతున్నావురా, నీకు అదంతా ఫోన్లో చెప్పే మాట కాదులే, ఇక్కడికి రా లొకేషన్ సెండ్ చేస్తాను చూడు అని అంటున్నంతలో లొకేషన్ సెండ్ చేశాడు. అదంతా విన్న అభి కళ్ళు అగ్నికోణంలో మండుతున్నాయి. అరగంట తర్వాత తను ఉంటున్న 5 స్టార్ హోటల్ దగ్గరికి వెళితే ముందుగానే రూమ్ డోర్ తెరిచి ఉండడంతో కాళ్ళతో తన్నాడు అభి. డోర్ తెరవగానే అచితనంగా చీర నలిగి జుట్టును అస్తవ్యస్తంగా చేసి ముఖం మీద గోర్లతో అలానే పంటి ఘాట్లతో ఉన్న శశిని బెడ్రూమ్లో ఒక క్షణం నిలదొక్కలేకపోయాడు అభి. ఆ పక్కనే ఆదిత్య మంజుని షిఫ్ట్ చేసి అప్పటికే తన షర్ట్ని రిమూవ్ చేసి ఉండడంతో ఏం జరిగిందో ఒక క్షణం అర్థమైంది. ఈవిల్ స్మైల్తో తన వైపు చూస్తూ వచ్చాడు ఆదిత్య. అప్పటికీ కోపం నశాలానికి ఎక్కిన అభి వెంటనే తన ప్రళయ రుజుల్లో తన మీద పడి తన్నుతున్నాడు. కొంచెం కొంచెం తన ఒంటిలో ఉన్న నొప్పులు తెలుస్తుంటే తల మొత్తం భారంగా అనిపించడంతో మెల్లగా లేచి కూర్చొని తనకి అస్తవ్యస్తంగా ఉన్న తన జుట్టు బాడీలో పట్టు కోల్పోయినట్లు నొప్పులు అన్నీ ఏదో జరగకూడనిదే జరిగిందని తెలుస్తున్న శశికి ఎదురుగా కొట్టుకుంటూ కనిపించారు ఆదిత్య అభి. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. నేను జంప్.